హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయాష్ మూన్ షెండ్ ఈవెంట్ టారో. ఈ ఫుల్ మూన్ డేకి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామండి. అండ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. అందరూ అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రే చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఫుల్ మూన్ డేకి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? ఏదో ఒక విషయంలో మీ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారండి. అండ్ ఈ ఫుల్ మూన్ డేకి చాలామందికి చాలా ఊరికనే కోపం వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి కొద్దిగా కామ్గా ఉండడానికి చూడండి. మీ ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు కానీ, లేదా మీ కొలీగ్స్తో కానీ, లేదా ఫ్రెండ్స్తో కానీ, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా కామ్గా ఉండడానికి చూడండి. ఎందుకంటే వాళ్ళు వీడియో చూడడం లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు తెలుసు కదా. కొద్దిగా ఎనర్జీస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. చిన్న విషయానికి కూడా ఆర్గ్యుమెంట్ పెట్టడం కానీ, కోపం అనేది చాలా హై లెవెల్కి వెళ్ళిపోతుంది చిన్న విషయానికి. కాబట్టి కొద్దిగా కామ్గా ఉండడానికి చూడండి. చూసారు కదా, చుట్టుపక్కల వారితో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి కొంతమందికి. ఎవరు ఏమన్నా కొద్దిగా మీరు కామ్గా ఉండిపోండి, ఇంకా ఆ రోజు అయిపోతుంది అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డెక్, మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. తనకు ఏదో ఒక విషయంలో చాలా హార్ట్ బ్రేక్ అయింది. తన మనసులో అయితే తన ప్రేమంతా మీకు ఇవ్వాలి, మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి అని ఉంది, కానీ అవ్వడం లేదు. రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు. తన ఎమోషన్స్ బయట చెప్పడం లేదనమాట. తన చుట్టూ వాల్ పెట్టుకుంటున్నారు ఈ పర్సన్. తన ఎమోషన్స్ బయట రాకుండా, మీకు తెలియకుండా తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్న పర్సన్ ఎప్పటికీ తన ఎమోషన్స్ బయట చెప్పరనమాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు కావాలి, మనం ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం, హ్యాపీగా ఉందాం, ఏమీ మాట్లాడరు అన్నమాట ఈ పర్సన్. మీరు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడతారు, తర్వాత కామ్గా ఉండిపోతారు. అబ్బాయి అంటే బాయ్ అంతే, ఇంకా ఏం మాట్లాడరు ఈ పర్సన్. కొంతమందికి అయితే న్యూ బిగినింగ్ అవుతుందండి. ద స్టార్, ద సన్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ మీ పర్సన్కి కూడా తన చుట్టుపక్కల వారితో ఏదో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. మీకు కూడా రావచ్చు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. తనతో మీకు రీయూనియన్ అవుతుంది. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్ చాలా మ్యానిపులేటివ్ అండి. ఎందుకంటే దూరం నుంచే తన మనసులో ఉన్న భావాలు అనేది మీతో చెప్పకుండా దూరం నుంచే తన లైఫ్లో మీరు ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు కూడా అలాగే మేనిఫెస్ట్ చేయండి, అప్పుడు తనే వచ్చేస్తారు. మేనిఫెస్టింగ్ చేసేటప్పుడు నెగిటివ్ వర్డ్స్ అనేది రావద్దు. ఓకే, తను మీ రిలేషన్షిప్ గురించి హార్డ్ వర్క్ చేయాలి అని అనుకుంటున్నారండి. మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది కొంతమందికి. అండ్ కొంతమందికి మీ పర్సన్ మీకు బ్రేకప్ చెప్పి వేరే పర్సన్తో రిలేషన్షిప్లోకి వెళ్ళడం అన్నమాట. సో అక్కడ తను ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతూ ఉన్నారండి. ఎందుకంటే ఆ పర్సన్ ఏదో విషయంలో మీ పర్సన్కి అయితే చాలా హార్ట్ బ్రేక్ చేశారు. కాబట్టి తను చాలా బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్. ఇప్పుడు తన చుట్టూ ఉన్న అలాంటి పర్సన్ని తను కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమంది ఇక్కడ డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. విడిపోయిన భార్యాభర్తలు ఉంటారు కదా, వాళ్ళు కూడా కనిపిస్తున్నారు నాకు. సో అలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే తన లైఫ్లో వేరే పర్సనే ఉంటే ఇంకా ఆ పర్సన్తో జీవితాంతం దూరం ఉండిపోవాలి, ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు. మీ పర్సన్ కూడా తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే తన విషయంలో కూడా మీ పర్సన్ సేమ్ వేలోనే బాధపడుతూ ఉన్నారండి.
మీరు మీ పర్సన్ గురించి ఆలోచించి బాధపడతా ఉన్నారు. మీ పర్సన్ ఏమో థర్డ్ పార్టీ దగ్గర మోసపోయి బాధపడతా ఉన్నారండి. చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారని, మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తూ ఉంటే కూడా ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. కొంతమందికి అయితే మీకు మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తుందండి. దానివలన మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా అలాంటి పర్సన్ లైఫ్లో నుంచి పారిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. సేమ్ వేలోనే కొంతమందికి మీ పర్సన్ కూడా మీ లైఫ్లో నుంచి పారిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్కి మీ గురించి ఆలోచించి తనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. చాలా దీర్ఘంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. హెల్మెట్ ఎనర్జీలో ఉన్నారు. మిథునం తుల కుంభరాశి పర్సన్ మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రావాలి అనుకుంటున్నారండి. ఈ పర్సన్ ఎక్కడో చాలా లాస్ అయ్యారండి. మనీ విషయంలో లేదా వేరే రిలేషన్షిప్లో కూడా తను చాలా లాస్ అయ్యారు. దానివల్ల తను ఒంటరిగానే ఉండి ఆలోచిస్తూ ఉన్నారనమాట. చాలా బాధపడుతూ ఉన్నారు. ఇంకా నాకు అన్ని దారులు మూసుకుపోయాయి మీ లైఫ్లోకి రావడానికి, ఇంకా ఎలాంటి దారి లేదు అని అనుకుంటున్నారు. కానీ తను కరెక్ట్ వేలో ఆలోచిస్తే తనకు ఇంకా మీ దగ్గర రావడానికి తనకు ఛాన్స్ ఉందండి. తను ఇప్పటికీ కూడా ఈ పర్సన్ని మీరు ప్రేమిస్తున్నారు, తన గురించే వెయిట్ చేస్తూ ఉన్నారని ఈ పర్సన్ ఆలోచించడం లేదనమాట. నేను తనని హార్ట్ బ్రేక్ చేశాను కాబట్టి తను మూవ్ ఆన్ అయిపోయిందేమో, ఇంకా వేరే పర్సన్ని చూస్ చేసుకుందేమో, ఇంకా నన్ను మర్చిపోయిందేమో. నేను ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ చేసి వేరే పర్సన్తో రిలేషన్షిప్లోకి వెళ్తే ఆ పర్సన్ నన్ను చాలా మోసం చేసింది, ఇంత మంచి పర్సన్ని నేను చాలా మిస్ అయ్యాను అని తను చాలా బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్. ఇప్పుడు మిమ్మల్ని చేయాలనుకుంటున్నారండి ఈ పర్సన్. మీరు ఒకప్పుడు ఈ పర్సన్ చాలా చేసి ఉన్నారనమాట. ఇంకా మీరు ఎంత బాధపడుతున్నా కూడా మిమ్మల్ని పట్టించుకోలేదండి ఈ పర్సన్. తన వెంబడి ఎలా పడుతున్నారు చూస్తున్నారు కదా మీరు. ఇంకా మిమ్మల్ని పట్టించుకోవడం లేదనమాట. నువ్వు బాయిలో దుక్కుతావా, నువ్వు చేస్తావా, నువ్వు ఏమన్నా కావు, ఇంకా నాకు అవసరం లేదు అనుకొని వెళ్ళిపోయారు కదా. దానివల్ల ఇప్పుడు తను చాలా బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్. ఇప్పుడు తను మిమ్మల్ని చేసేయాలి అని అనుకుంటున్నారండి. ఇప్పుడు మనం ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ చేద్దామండి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ చెప్పాను కదా. మీ పర్సన్ చాలా మ్యానిపులేటివ్. మిమ్మల్ని తన ఫీలింగ్స్ చెప్పకుండా దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కదా, ఇక్కడ చాలా బాధపడుతూ ఉన్నారు కదా. నా ఆలోచన విధానం అయితే మీతో అయితే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. కానీ ఎలాగా? ఎందుకంటే ఒకప్పుడు మీరు ఈ పర్సన్ని చాలా చేసి ఉన్నారు. కానీ మీరు ఎంత బాధపడుతున్నా ఏడుస్తున్నా వెనక్కి తిరిగి కూడా చూడలేదన్నమాట. మీ బాధను అస్సలు పట్టించుకోలేదండి ఈ పర్సన్. ఇప్పుడు ఈ పర్సన్ బాధపడుతూ ఉన్నారండి. ఎందుకంటే మీరు టారో కార్డ్స్ చూసుకుంటా మీ ఎనర్జీని మీరు పెంచుకుంటూ ఉంటున్నారు. ఇంకా ఆ పర్సన్ని చేసేయకుండా మీ ఎనర్జీని మీరు బ్యాక్ తెచ్చుకుంటున్నారు కదా. దానివల్ల ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేసేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీరు రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అనుకుంటే ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేసినా లేదా మీరంటే నాకు ఇష్టమని చెప్పినా మీరు వెంటనే చెప్పకండి. కొన్ని రోజులు హోల్డ్లో పెట్టండి. ఇంకా ఈ పర్సన్ ఎలాంటి వారు, తన మెంటాలిటీ ఎలాంటిది అవన్నీ తెలుసుకోండి. తన బ్యాక్గ్రౌండ్ ఏంటిది అవన్నీ తెలుసుకున్న తర్వాతనే రిలేషన్షిప్లోకి వెళ్ళండి. లేకపోతే ఇలాగే బాధపడతారనమాట. రాత్రంతా నిద్రపోకుండా తినకుండా ఏడ్చుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ దగ్గర మీ ఫోటో కానీ లేదా మీరిద్దరు షేర్ చేసుకున్న మెసేజెస్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటా ఇంకా మీ గురించే ఆలోచిస్తూ కూర్చున్నారండి ఈ పర్సన్. చెప్పాను కదా, తను తప్పు చేసిన భావన ఈ పర్సన్ని చంపేస్తుందండి. చాలా బాధపడుతున్నారు, చాలా గిల్టీనెస్తో ఉన్నారనమాట. ఇంకా ఎవరితోని కలవడానికి కూడా ఇష్టపడటం లేదండి ఈ పర్సన్. తను ఒంటరిగానే ఉండాలనుకుంటున్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 24/7 మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్. ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారండి. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్.
మీ దగ్గర నుంచి తను ఏదో ఒక క్లారిటీ కూడా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్. ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ కాంటాక్ట్లోకి రాబోతున్నారండి. మీ రిలేషన్షిప్ గురించి కూడా తను హార్డ్ వర్క్ చేయాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. అంతకుముందు మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు కదా ఈ పర్సన్. సో ఇప్పుడు మీ రిలేషన్షిప్ గురించి తను వర్క్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ తన కెరీర్ గురించి ఆలోచిస్తారనమాట. చాలా డబ్బులు సంపాదించాలి, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి, మంచి పర్సన్ లాగా ఉండాలి, లేకపోతే తన చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో ఏమో అని భయపడతారనమాట. స్టెప్ అనేది తీసుకోరు ఈ పర్సన్. ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉండే పర్సన్ స్టెప్ తీసుకోరనమాట. మీరే కాల్ చేయాలి, మీరే మెసేజ్ చేయాలి, తను తిట్టినా సరే మళ్ళీ మీరే తన వెంబడపడాలి, మీరే ఫస్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి, మీరే ప్రపోజ్ చేయాలి, అలా ఉంటారండి ఈ పర్సన్. ఇంకా ఫస్ట్ స్టెప్ తను తీసుకుంటే మళ్ళీ తర్వాత ఏదైనా గొడవ జరిగితే మళ్ళీ నేను ఇరుక్కుంటానేమో అని అనుకుంటారనమాట ఆ పర్సన్. అసలు రిస్క్ తీసుకోవడానికి అసలు ఇష్టపడరు ఈ పర్సన్. తన కెరీర్కి కూడా తన కెరియర్లో కూడా తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్. ఇక్కడ తనన్నా ఎవరన్నా లైఫ్లో నుంచి పారిపోవాలనుకోవచ్చు, లేదా తన లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలనుకోవచ్చు కదా. ఇక్కడ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. మీ పర్సన్ తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్. ఈ ఫుల్ మూన్ డేకి మీ గురించే చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు, మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. తను ఇంకా మిమ్మల్ని చాలా బాధ పెట్టున్నారు కదా పాస్ట్లో. దానివల్లనే ఈ పర్సన్ ఆలోచించి తనే చాలా బాధపడుతున్నారండి. మీరు ఒకప్పుడు ఈ పర్సన్ గురించి ఎంత బాధపడ్డారో ఈ పర్సన్ ఇప్పుడు అంత బాధపడుతున్నారనమాట. మీ దగ్గరికి రావాలి అని ఉంది, కానీ ఎలా రావాలో తనకు దారి తెలియడం లేదనమాట. ఇంకా అన్ని దారులు మూసుకుపోయాయి, నాకు ఎలాంటి దారి లేదు అని అనుకుంటున్నారు కదా ఇక్కడ. అందుకని చాలా స్లో స్టెప్ అనమాట, మెల్లిగా వస్తూ ఉన్నారు. ఓ 6 months పట్టొచ్చు, 1 year కూడా పట్టొచ్చు అనమాట. అంత స్లో స్టెప్ తీసుకుంటున్నారండి ఈ పర్సన్. ఇప్పుడు మనము మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దామండి. అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో ఎలా ఉండేరు? పాస్ట్లో ఈ పర్సన్ తన చుట్టూ వాల్ పెట్టుకొని ఉంటున్నారండి, తన ఎమోషన్స్ బయటకు రాకుండా. చెప్పాను కదా, ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉండే పర్సన్ తన ఎమోషన్స్ బయటకు రాకుండా బ్యాలెన్స్ పెట్టుకుంటారు, తన చుట్టూ గోడ కట్టుకుంటారనమాట. ఇంకా బయట నేను చాలా హ్యాపీగా ఉన్నానబ్బా, నేను నా లైఫ్లో ఎలాంటి కష్టాలు లేవు అలా ఉంటారనమాట. కానీ తన లైఫ్లో చాలా బాధలు ఉంటాయండి, చూపెట్టలేరు బయటకి, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని అన్నమాట. ప్రజెంట్ తను ద ఫూల్, మీతో రీయూనియన్ అవ్వాలి, మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్. మీతో న్యూ బిగినింగ్ కూడా చేయబోతున్నారండి. మీకు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీకు అన్బ్లాక్ కూడా చేయబోతున్నారండి, మీకు కాల్ చేయబోతున్నారు, మెసేజ్ చేయబోతున్నారు. ఫ్యూచర్లో మీ దగ్గరికి రాబోతున్నారండి. ఎందుకు వస్తున్నారు అంటే మీరిద్దరు ఒకప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో అవన్నీ ఈ పర్సన్ని చాలా డిస్టర్బ్ చేయడం వల్లనే మీ దగ్గరికి వస్తున్నారండి, మీతో న్యూ బిగినింగ్ చేయబోతున్నారనమాట. మీరు పాస్ట్లో ఎలా ఉన్నారు? మీరు పాస్ట్లో ఎలా ఉండారంటే మీరు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి, ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ప్రజెంట్ ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లాగా ఉన్నారండి మీరు. మీ పర్సన్ మీతో రీయూనియన్ అవుతున్నారు కదా, అందుకనే ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లాగా అయిపోతున్నారనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఫ్యూచర్లో ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి. ఎందుకు బాధపడుతున్నారు? క్లారిఫికేషన్ కార్డ్. ద సన్. విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి మీకు.
చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు కదా. కాకపోతే ఫ్యూచర్లో మీకు కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉందండి. ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మీరు దాని నుంచి కోలుకుంటారు. అండ్ మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తారండి. చాలా హ్యాపీగా కూడా ఉండబోతున్నారు. అండ్ ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి వారు, మీకు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు, మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు మీకు. అండ్ మిథున రాశి వారు, మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి. అండ్ కర్కాటక రాశి వారు, 2 విషయాల మీద జగిల్ అవుతున్నారండి కర్కాటక రాశి వారు. అండ్ సింహరాశి వారు, సింహరాశి వారు ఈరోజు టెంపుల్స్కి విజిట్ చేయడం కానీ, లేదా విందు వినోదాలు పాల్గొనడం కానీ, తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ చేస్తారనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. అండ్ కన్యా రాశి వారు, మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి. అండ్ మీలో చాలా గాఢమైన మార్పు కూడా జరుగుతూ ఉంది. అండ్ తులారాశి వారు, తులారాశి వారికి ఏదో ఒక విషయంగా చాలా హార్ట్ బ్రేక్ అవుతుందని మీకు చాలా బాధపడతారు మీరు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు, ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి మీరు. ఏదో ఒక విషయంగా బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి మీరు. అండ్ మకర రాశి వారు, మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు. అండ్ కుంభరాశి వారు, మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి. చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ మీనరాశి వారు, మీనరాశి వారు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారనమాట మీనరాశి వారు. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. బాయ్.